जय श्री राम। ये 3 गाड़ियां पकड़े देखो, गौ माता की छोटे छोटे गाया है। जय श्री राम। जय श्री राम मेरे भाइयों, भारत माता की जय। जैसा कि आप देख सकते अभी अभी यहाँ पे अपन गायों की गाड़ी पकड़े, बजरंग दल की ओर से सभी हिंदू भाइयाँ मिलके देख सकते कितने छोटे छोटे गायों के बछड़ों को काटने लेके जा रहे हैं कसाइयाँ। ये जिहादियों को हम सब हिंदू धर्म के लोग जगना, अपने गौ माता की रक्षा अपन करना। जय श्री राम। मैं आपका अनिल, बजरंग दल। जय श्री राम, भारत माता की जय। देखो और भी 2 गाड़ियाँ आगे गए और 1 गाड़ी आगे गई, 2 गाड़ियाँ यहाँ है। जय श्री राम। देखो बेचारे कितने छोटे छोटे गाया हैं, ये गौ माता को काटने ले जा रहे थे, अपन पकड़ लिए भाइयों। पूरे भाइयाँ है बजरंग दल की ओर से। जय श्री राम, जय गौ माता। స్వామి ఏం పని చేస్తారు? డ్రైవర్. ఈ బండ్లో మరి ఏం వేసుకొస్తారు? ఏడికెళ్ళి తుని ఎన్ని ఉన్నాయి? బండి ఏడాపినాం అన్నాడు. ఉండురా మాకు 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ల బళ్ళు ఉన్నాయి సార్. ఇంకెన్ని ఉన్నాయి బండ్లు? 4 3 ఉంటాయి సార్. అయితే లేట్ అవుతుంది. 4 3 బండ్లు ఉన్నాయి. మిమ్మల్ని ఏమన్నా అన్నామా? కొట్టినామా? తిట్టినామా? మీ ఫోన్లు మీ పైసలు గుంజుకున్నామా? బెదిరించినామా? బండి ఆపమంటే ఆపిరా లేదా? ఏడాపిర్రు? మిమ్మల్ని ఏం అనలేగా, మీ వస్తువులు ఏం తీసుకోలేగా. ఉన్నాయి మొత్తం 11 మొత్తం 3 బండిలు ఉన్నాయా? 2 బండిలు. సరే ఓకే. గోరక్షదల్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఒక 3 బొలోరోలు పట్టడం జరిగింది. ఇది సుమారు దీనిలో ఒక 36 గోవులు ఉన్నాయి. సో గోరక్షదల్ బజరంగ్ దళ్ హిందూ అయిన ఆధ్వర్యంలో మన భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో 3 బొలోరోలు పట్టి ఇప్పుడే పోలీసు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఈ బండ్లు మేము ఇన్ఫర్మేషన్ తీస్తే ఈ బండ్లు ఆంధ్ర నుంచి వస్తున్నాయని తెలిసింది. ఇది బహదూర్పుర కబేలకి, ఏదైతే భాగ్యనగర్ నడిబొడ్డు నుండే బహదూర్పుర కబేలకి వెళ్తున్నాయి. సిగ్గుండాలి హిందువులకు కూడా, ఎందుకంటే తల్లిలాగా గోవుని పూజిస్తారు. అదే గోవు ఈరోజు కబేలలో కోస్తుంటే ఒక్కడు మాట్లాడతలేడు. ఇదే బజరంగ్ దళ్, హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ లాంటి కార్యకర్తలు ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వీళ్ళకి తప్ప మిగతా ఉన్న సెక్యులర్ హిందువులకు ఎవరికి వర్తిస్తలేదు. దయచేసి హిందువులారా బయటికి రండి, తల్లి లాంటి గోమాతను కాపాడుకోండి. కషాయిలకు ఒక్కటే హెచ్చరిస్తున్నాం, మీరు ఎన్ని దాడులు చేసినా, ఎన్ని అటాకులు చేసినా, ఏం చేసినా, మా మీద తప్పుడు కేసులు పెట్టినా గోరక్షణ మాత్రం బరాబర్ చేస్తాం. మా లక్ష్యం ఒక్కటే, తెలంగాణ భాగ్యనగర్లో ఒక్క గోవు కూడా కట్టు కావద్దని మా సంకల్పం. అదే అనుక్షణం మా ప్రాణం పోయేంత వరకు, లాస్ట్ మా ఊపిరిన్నంత వరకు మేము గోమాత కోసం పనిచేస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గోమాత కోసం, గోమాత రక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయి. నేను తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ కూడా చేస్తున్నాం, గోరక్షకులం ఖచ్చితంగా గోమాతని ఈ స్టేట్ల రాష్ట్రమాత చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే గోవులు కొన్ని వేల గోవులు కట్ అయిపోతున్నాయి. బహదూర్పుర కబేలలో ఇల్లీగల్గా కట్ అవుతున్నాయి. బీఫ్ షాపులు ఎన్నో అవుతున్నాయి. కేవలం ఆవులు కొయ్యొద్దని చట్టంలో ఉంది, కానీ చట్టం ఉల్లంఘించి మరీ పనిచేస్తారు. సో దయచేసి గవర్నమెంట్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. గోరక్షకులకు న్యాయం చేయాల్సిందే కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై గోమాత. ఈరోజు భువనగిరి టౌన్లో 3 వెహికల్స్ మన గోరక్షకులు అన్నవాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏమన్నారంటే, గోమాత జోలికి వస్తే అని తలకాయ నరకాలని చెప్పేసి ఆ రోజు పబ్లిక్లో స్పీచ్ చేయడం జరిగింది. కేవలం అది మాటలకేనా పరిమితం, మరి చేతలకి కాదా? ఈరోజు 35-36 గోవులు, చిన్న చిన్న లేగదూడలు ఈరోజు స్లాటరింగ్ హౌస్కి వెళ్తున్నాయి.
మరి దీని మీద దృష్టి పెట్టేది ఎవరు? ఈరోజు గోరక్షకులు అందరూ వాళ్ళ ప్రాణాలు సైతం పక్కన పెట్టి ప్రాణాలు పణంగా పెట్టి ఇల్లు వాకిలు అన్నీ వదిలేసి ఈరోజు గోరక్షకులు బయటికి వచ్చి ఈరోజు గోరక్షణ చేస్తున్నారు. మరి మీ ప్రభుత్వం ఏం పీకుతుందని ఈరోజు యావత్ హిందూ సమాజం అడుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించండి. ఈరోజు ఎన్నో గోవులు డైలీ వేల ఎద్దులు కబేలాలకి తరలి పోతున్నాయి. మరి దీని మీద దృష్టి పెట్టే బాధ్యత మీ మీద లేదా? మరి మీకు హిందువులు ఓట్లు వేయలేరా? ఈరోజు హిందువులందరూ గోమాతని దైవంగా కొలిచే గోమాత, ముక్కోటి దేవతలు ఉండే గోమాతని ఈరోజు వేల సంఖ్యలో కటింగ్కి వెళ్తున్నాయి. మరి హిందూ ఓట్లతో మీరు గెలిచిరు ఈరోజు. మరి హిందూ మనోభావాలు కానీ హిందువులు దైవంగా కొలిచే గోమాతలు ఇన్ని వేల సంఖ్యలో కటింగ్కి వెళ్తున్నాయి. మరి దీని మీద స్పందించే బాధ్యత మీ మీద లేదా అని ఈరోజు యావత్ హిందూ సమాజం, హిందూ యువత మొత్తం ముందుకొచ్చి గోరక్షణ చేస్తున్నారు. సిగ్గుండాలి. ఈరోజు గోరక్షణ హిందూ యువత చేస్తున్నారు. మీ పని మేము చేస్తున్నాం. మరి ఈరోజు మీ ప్రభుత్వం ఏం బిక్తుందో మీరే ఆలోచించుకోవాలి. జై శ్రీరామ్, జై గోమాత. జై శ్రీరామ్, జై గోమాత. అందరికీ జై శ్రీరామ్, జై గోమాత. ఈరోజు పొద్దున్న 6 గంటలకు మన గోమాతలని పట్టుకోవడం జరిగింది. భువనగిరి టౌన్లో పట్టుకోవడం జరిగింది. నేను ఒకటే హెచ్చరిస్తున్నా హిందూ తరఫున, సీఎం రేవంత్ రెడ్డి నువ్వు ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేయగానే సీఎం కాగానే ఒకటే ఫస్ట్ అన్నావు నువ్వు. ఇంతకుముందు నేను గోరక్షణ ఆప్తా, గోమాతను పూజ చేస్తాను చెప్పినావు, కబేరీలకు తరినని చెప్పినావు. ఇప్పుడు ఏమవుతుంది? నువ్వు సీఎం అయినావు. ఇది ఒక్కసారి దీని మీద స్పందించు సీఎం గారు.